అసలు మీరు అందరు బాగున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనం ఆడబోతున్నాం జప్తియే. సో నేను ఇక్కడ దీనిలో చాలా మిషన్స్ చేశా, ఇంకా మనకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసాయి. ఇంకా ఎక్స్పీరియన్స్ వీటిని ఎక్స్పీరియన్స్ అంటారు గైస్. చూడండి వీటిని ఎక్స్పీరియన్స్ అంటారు. సో వాటిని యూజ్ చేసి నేను 24 తీసుకున్నాను వచ్చేయడం ఎక్స్పీరియన్స్. సో అవన్నీ నేను కార్ రైడింగ్కి, ఇంకా ఈ జూమ్ అవుట్కి, ఇంకా ఈ టైం ల్యాప్కి యూజ్ చేసేసాను. మిగతా ఇవి ఉన్నాయి కదా కాయిన్స్, జప్తియే జెడ్ కాయిన్స్, ఇవి అంటే జెడ్ కాయిన్స్ అంటారు దీన్ని. సో ఇవి యూజ్ చేసి నేను ఇవి కొన్నాను బ్రో. ఓకే ఇవి కొన్నాను, అంటే చెస్ట్ ప్లేట్ ఇవన్నీ కొన్నాను. ఓకే సో ఇంకా నైఫ్స్ ఇవన్నీ కొన్నాను. గన్ అయితే అక్కడ కొన్నాను, నేను చూపిస్తాను. చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు, అంటే కొంతమందికి తెలుసు గన్స్. సో చాలా బాగుంటుంది. ఒక మిషన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మిషన్ ఇక్కడ కాదు, ఇక్కడ లోపల బయట లోపల ఇక్కడ బాగా ఏదో మిషన్ చేయాలి. సో 1 వస్తే మనకి ఇంకా జెడ్ కాయిన్స్ 6 వస్తుంది. సో 1 మంత్ ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా వాడి దగ్గరికి దొంగలు వస్తుంది. సో ఆ దొంగల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా ఆ దొంగల నుంచి చాలా డబ్బులు తీసుకుంటారు. సో డబ్బులు తీసుకోకుండా చేతులు. సో నేను దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసాను, లెక్కలేకపోతున్నా. జంప్ ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. జంప్ ఇప్పుడు కాకుండా చేద్దాం. బేటా దొంగలు చూస్తారా? చూసారా గైస్ ఎట్లా పక్కన నడుకున్నా. చూడండి నా హెల్త్ కూడా పోలేదు, నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నా ఎందుకంటే నేనే పోతున్నాను. ఇప్పుడు జంపింగ్ ఉంటుంది అందులో నేను మొత్తం పూరిస్తున్నాను. ఇదిగోండి ఇదే క్యారెక్టర్ అడిగింది, క్యారెక్టర్ వాళ్ళ పాత హౌస్ అనుకుంటుంది. ఇంకా ఇది క్యారెక్టర్ గడి హౌస్, ఇది క్యారెక్టర్ గడి హౌస్. ఇది ఇంకా ఈ తాత ఇల్లు ఇది, వీళ్ళ మన గురుజీ గేమ్లో. ఓకే వెనకాల ఒక బావి ఉంది, ఇక్కడ మనం హీల్ చేసుకోవచ్చు. మనల్ని అంటే మన హెల్త్ పోతే మనం హీల్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇవి కొనడానికి, ఇల్లు లాంటిది కాదు, జస్ట్ కొన్ని ఎక్స్పీరియన్స్ కొనడానికి. ఇంకోండి ఇవన్నీ కొనేసాను. ఇది ఒకటి కొన్నా అంటే లర్న్ అవ్వాలి, లర్న్ కదా. ఇప్పుడు తర్వాత వద్దాం, కానీ ఫస్ట్ మనం అయితే ఇక్కడికి వెళ్దాం కదండి. మనం మెయిన్ మిషన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ గన్ షాప్ ఉంది, ఇంకా ఇక్కడ కొన్ని ఏదో వెపన్స్ షాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మన ఇంకా డైలీ వెపన్స్, ఇక్కడ వచ్చేసి కొన్ని బస్తాలు, వాటిలో కొన్ని బియ్యం వేసుకుంటున్నాయి. ట్రేడ్ చేసుకుంటే మనకి గుడ్లో ఉంటుంది అని ఈ గేమ్లో ఇది ఒకటి. సో ఇప్పుడు హాట్ కూడా పోయింది. చాలా హాట్ పోయింది. చూపిస్తాను, ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి.
ఇదైతే మెయిన్ హాల్ అన్నమాట. ఇది మళ్ళీ ఇంకా ఇది వచ్చేసి మన దగ్గర మార్కెట్ ఎక్కడ ఎట్లుంటుందో అక్కడ ఇది ఒక మార్కెట్ జనాలు తక్కువ ఉంటుంది. ఈ హీలింగ్లో పాయింట్ మనం ఫీల్ చేసుకోవచ్చు. ఇదైతే అప్ స్టేర్స్ అన్నమాట. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి చూడొచ్చు. ఫైనల్ వచ్చేసాను పైనుంచి. ఇప్పుడు పైనుంచి ఎంత చూపిస్తాను. నేను పైకి ఎక్కడ చూడలేదు, నేను ఎప్పుడు ట్రై చేస్తా. అదే అవును గైస్, అవును. ఇది కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి. కమాన్ దొరుకుతుంది. సో ఇదైతే మనం మొత్తం తీసుకెళ్తాం చూడండి. ఇది ఎక్కడికి వెళ్ళదు, మొత్తం అట్లా ఇట్లా కిందకి వెళ్తే ఇది ఒక ట్యాక్సీ టైప్ అనమాట. ఇవన్నీ ఇవన్నీ గలీసి అక్కడ చెక్క ప్లాంక్స్ ఉంటాయి. చెక్కలు ఉంటాయి. ఇంకా మనము ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, కొన్ని ఇల్లులు. ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది చూడొచ్చు మీరు, గార్డెన్. ఇక్కడ కూడా ఒక హీలింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ అందరూ అంటే దిగుతుంది. అంటే అనేసి ఇది కూడా ఒక మిషన్ కొంచెం ఎందుకంటే చాలా హార్డ్ ఉంటుంది, సడన్కే రాదు. సో ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ హాల్కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక గుర్రం ఉంటుంది, ఇక్కడ కూడా హీలింగ్ పాయింట్, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉంటాయి, ఇక్కడ హీలింగ్ పాయింట్ కొంచెం ఉంటుంది. ఈ హార్స్లో మనం రైడ్ చేయొచ్చు. నేను చెప్పడం వచ్చా గైస్, ఈ హార్స్ ఎందుకు మీకు తెలుసా? ఎందుకంటే ఈ క్యారెక్టర్ వల్ల పిల్లి ఉంటుంది ఇక్కడ, సో ఆంటీ ఉండే ఇక్కడ. సో ఇది వచ్చేసి క్యారెక్టర్ వాళ్ళ మామ వర్క్ షాప్. ఇక్కడైతే కొన్ని వర్క్ చేస్తారు, లోపలికి వెళ్ళకుండా. ఇదైతే ఒక షాప్ లాంటిది. అయితే మిషన్స్ అప్పుడు మనం ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ చేయొచ్చు. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఈ కిటికీ నుంచి పెట్టచ్చు. ఇంకా ఇక్కడ కూడా ఒక గుర్రం ఉంటుంది, కానీ ఆ గుర్రం నడపలేము. ఇంకా ఈ చెక్క ఫుట్బాల్ లాగానే ఇటు కదులుతుంది. చెప్పండి చూడండి, కదులుతుంది. ఇప్పుడు నా పెద్ద పైకి వెళ్దాం. అవండి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. జంప్. ఓకే, ఎక్కేసాను. ఒక క్లచ్ చూపించాలి గైస్. మైన్క్రాఫ్ట్లో వాటర్ బకెట్ క్లచ్ ఇట్లుంటాయో అక్కడ ఇట్లా కూడా ఉంటుంది. ఇక్కడ చూసాను చూడండి. 3, 2, 1 జంప్. చూడాలి వాటర్ బకెట్ క్లచ్ లాగా గుర్రం బకెట్ గుర్రం క్లచ్. ఇక్కడ కూడా కొన్ని ఇల్లులు ఉంటాయి. ఇక్కడ ఒక గుర్రం ఉంటుంది, చూపిస్తాను. ఇది మనం చేసే మిషన్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ కూడా ఒక గుర్రం ఉంటుంది, దీన్ని కూడా మనం నడపచ్చు. కానీ వైట్ గుర్రం బాగుంటుంది, ఎందుకు అర్థం కాదు. అవును, గుర్రంతో కూడా దొబ్బచ్చు, కానీ 360 degrees ఒకటి చూడండి ఇలా గైస్. సో అయితే నేను ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో టిల్ దాన్ టేక్ కేర్ ఎవ్రీబడీ అండ్ బాయ్ బాయ్ గైస్. టిల్ ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.